లూకాసు వార్త 4వ అధ్యాయము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడివైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన్ను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన్ను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటుమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురన్ను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయన్ను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయన్ను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో నిండినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయువాడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయవచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వాని మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. అందుకందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట? ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అంతటా ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రాంతమంతటను వ్యాపించెను. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచును. ఇంతేకాక దయ్యములు,
నీవు దేవుని కుమారుడువని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయన్ను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పెను. తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. ఆమేన్.